నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. పులివెందులలో ఏకగ్రీవాలు, జగనన్న రాజీనామా ఎప్పుడు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు కొంతమంది ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని పులివెందులలో ఏకగ్రీవాలు జరగబోతున్నాయంట, మరి జగనన్న నీ రాజీనామా ఎప్పుడు అని చెప్పేసి అడుగుతున్నట్టుగా నేను థంబ్నెయిల్లో పెట్టాను. నిజానికి ఆ వైసీపీ కీలక నేతలు జగన్మోహన్ రెడ్డిని అడుగుతారా అంటే ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి మొహం మీదైతే అడగలేరు, కానీ ఇంటర్నల్గా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మాత్రం పులివెందులలో కూడా ఏకగ్రీవాలు జరుగుతున్నాయంట, మరి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తాడా అని చెప్పేసి చర్చించుకుంటున్నారట. ఇది పొలిటికల్ వర్గాల్లో టాక్. అసలు ఇంతకీ ఇప్పుడు వైసీపీలో ఎందుకు అలాంటి పరిస్థితి దాపురించింది? జగన్మోహన్ రెడ్డి ఈ స్వయంకృతాపరాధాలకు ఎందుకు పాల్పడుతున్నారు? గూట్లో ఉన్న గుండరాయిని తీసుకొచ్చి గుండెల్లో పెట్టుకోవటం అంటే ఇదేనా అని చెప్పి వైసీపీలో వాళ్లే ఎందుకు ఎగతాళి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని అని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా స్వయంకృతాపరాధాలకి పాల్పడుతూనే ఉంటాడు. గాలికి పోయే గంపం తెచ్చి గుడ్డకు తగిలించుకుంటాడు ఆయనకి ఆయనే. ఎవరు కూడా అక్కర్లేదు, వైసీపీని ఆయనే డ్యామేజ్ చేసుకుంటారు. అంత కష్టపడి నిలబెట్టుకున్న పార్టీని ఇప్పుడు ఆయనే డ్యామేజ్ చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే అంటున్నాయి ఆ మాటకి. ఎందుకని అంటే తాజాగా మనం విన్నాము, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తన వైసీపీలోని 175 నియోజకవర్గాలకి సంబంధించిన ఇన్ఛార్జీలు ఉంటారు కదా, ఆంధ్ర రాష్ట్ర 175 నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ ఇన్ఛార్జీలు ఉంటారు. ఆ వైసీపీ ఇన్ఛార్జీలు అందరినీ పిలిపించుకొని ఒక మీటింగ్ పెట్టాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో. ఆ మీటింగ్లో ఏమని మాట్లాడాడంటే, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి, యునానిమస్లు ఉండకూడదు, ఏకగ్రీవంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోకూడదు, ఖచ్చితంగా వైసీపీ బలపరిచే అభ్యర్థులు ఎన్నికల్లో నిలబడాల్సిందే, ఎక్కువ శాతం మెజారిటీ గ్రామ పంచాయతీలని వైసీపీ కైవసం చేసుకోవాల్సిందే, ఏ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా సరే దీనికోసం కష్టపడాల్సిందే, ఒకవేళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగినా లేదంటే నామకే వాస్తీగా పోటీకి నిలబెట్టి అభ్యర్థులకి అండగా నిలబడకపోయినా, వాళ్ళకి సహాయ సహకారాలు అందించకపోయినా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీల్ని నేను తప్పించేస్తా, వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకొస్తా, నెక్స్ట్ టైం వీళ్ళకి టికెట్ ఇవ్వను 2029లో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు ఏం జరగబోతోంది? మరి రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోని గ్రామ పంచాయతీల్లో వైసీపీ అభ్యర్థులే నిలబడాలి, ఏకగ్రీవాలు జరగకుండా పోటీలో నిలబడాలి, అలాగే కైవసం చేసుకోవాలి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది, ఎంత కష్టం అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. ఒక పార్టీని నడిపే అధినేతగా ఈయన గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకపోతే ఎలాగా? ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటాయి? సుమారుగా 60 నుంచి 70 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఎలక్షన్ ఖర్చు ఎంత అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియదా? అంత పెద్ద పార్టీని నడుపుతున్న వ్యక్తి 10 నుంచి 15 లక్షలు అవుతాయి, కొన్ని గ్రామ పంచాయతీల్లో 30 నుంచి 40 అవుతాయి. కొంచెం పెద్ద గ్రామ పంచాయతీలు అయితే కొంచెం టఫ్ ఫైట్ ఉండేవి, డిమాండ్ ఉండేవి కూడా ఉంటాయి కొన్ని. సో కాబట్టి పోటీ ఎక్కువగా ఉన్న గ్రామ పంచాయతీల్లో ₹1,00,00,000 వరకు కూడా ఖర్చు అవుతాయి. ఈ అమౌంట్ అంతా ఎవరు భరించాలి? మొన్నటికి మొన్న ఎలక్షన్లకే వైసీపీ అభ్యర్థులంతా కూడా డబ్బులు ఖర్చు పెట్టుకుని అప్పుల పాలైపోయాం అని చెప్పి శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేసిన వాళ్లే చేతులు ఎత్తేసిన పరిస్థితి. రేపు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వస్తే మేము ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెట్టాలి, ఎలాగోలా సర్దుకోవాలి అని చెప్పేసి అడ్జస్ట్ అయిపోయిన మనస్తత్వంతో ఉన్న వాళ్ళకి రేపు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి డబ్బులు రెడీ చేసుకోవాలి అని చెప్పేసి రెడీ అయిపోతున్న వాళ్ళకి ఇప్పుడు పిడుగులాంటి వార్త. గ్రామ పంచాయతీ ఎన్నికల్ని కూడా మీరే చూసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పడం, పైగా అక్కడ గెలుపు ఎక్కువగా ఉండాలి అని చెప్పేసి మాట్లాడటం కూడా నిజానికి విడ్డూరంగానే అనిపిస్తోంది. వాళ్ళందరికీ కూడా విడ్డూరంగా అనిపిస్తుంది. అదేంటి, అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకలా మాట్లాడారు, అప్పట్లో ఏమన్నారు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ రికార్డులు వినిపిస్తున్నాయి. ఏకగ్రీవం జరిగిన గ్రామ పంచాయతీకి ప్రభుత్వం తరపున 20 లక్షలు ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడు కూడా అవి రికార్డులు మళ్ళీ అంటే యూట్యూబ్లో మళ్ళీ ప్లే చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు చూస్తేనేమో ఏకగ్రీవాలు జరగకూడదు అంటున్నారు. అంటే మీకు మీ రాజకీయాలే ముఖ్యమా? గ్రామ పంచాయతీకి ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా ఇన్సెంటివ్ వచ్చిందనుకోండి, అప్పట్లో మీరు ప్రకటించినట్టుగా ఇప్పుడు ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీలు ఏవైతే
యునానిమస్లు జరుగుతాయో వాటికి ఇంత ఇన్సెంటివ్ అని ఇస్తామనంటే ఆ ఇన్సెంటివ్ కాదు, మనకి రాజకీయాలే ముఖ్యం, మనకి ఎన్నికలే ముఖ్యం అని అంటారా అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. సరే, ఇది పక్కన పెడితే ఎలాగోలా మరి అధినేత చెప్పాడు కాబట్టి కష్టపడదాం, అప్పులు చేసైనా సొప్పులు చేసైనా ఎలాగోలా డబ్బులు తీసుకొచ్చి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిలబెడదాం, అభ్యర్థుల్ని నిలబెడదాం, వాళ్ళకి మనమే ఫైనాన్షియల్గా సహాయం చేద్దాం అని చెప్పి ముందుకు వెళ్ళినా, అయితే పులివెందుల పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాళ్ళు అలా అనుకున్నా సరే పులివెందుల పరిస్థితి ఏంటి? పులివెందులలో ఏకగ్రీవాలు జరగవా? పులివెందుల పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో ఉంది అని అనుకోవాలా? ఒకవేళ ఉంది అని అంటే ఒంటిమిట్ట జెడ్పీటీసీ బై ఎలక్షన్లో ఏం జరిగింది? అక్కడ వైసీపీ బలపరిచిన అభ్యర్థి దారుణంగా ఓడిపోయారు కదా. సో మరి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం యునానిమస్లు జరగవని ఏంటి నమ్మకం? ఒక్కటి జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి తన మాట నిలబెట్టుకుని ఆయన రాజీనామా చెయ్యాలి కదా పులివెందుల ఇన్ఛార్జిగా. మరి చేస్తాడా? నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన కాకుండా వేరే ఎవరినైనా పోటీకి దించుతాడా? భారతీరెడ్డిని కానీ లేకపోతే విజయలక్ష్మిని కానీ. సరే, తల్లి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినా బతిలినాడుకొని తీసుకొచ్చుకొని ఎమ్మెల్యేగా పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ విజయలక్ష్మిని ఏమైనా నిలబెడతాడా? లేకపోతే కూతుళ్ళని తీసుకొచ్చి నిలబెడతాడా పులివెందుల ఎమ్మెల్యేగా? సో ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇప్పుడు అంతా కూడా మాట్లాడుకున్నారు. ఎందుకంటే గతంలో వాళ్ళు వైనాట్ కుప్పం అని చెప్పి గ్రామ పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి మున్సిపల్ ఎన్నికల దగ్గర నుంచి కుప్పం మీద కాన్సన్ట్రేట్ చేశారు, మంగళగిరి మీద కాన్సన్ట్రేట్ చేశారు, అలాగే పిఠాపురం మీద, అలాగే పవన్ కళ్యాణ్ పోటీ చేశారు గతంలో గాజువాక మీద, ఇలా అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేశారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయరా? వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఏకగ్రీవాలు చేసుకోరా? నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అని చెప్పేసి గతంలో సామెత అన్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూపిన బాటలోనే కూటమి నేతలు కూడా నడిస్తే, అంటే చంద్రబాబు అంత మెతకగా అందరూ ఉండరు కదా. పవన్ కళ్యాణ్, నారా లోకేష్, ఇంకా తెలుగుదేశం పార్టీలోని యువ నాయకులు ఉన్నారు కొంతమంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తన స్టైల్లోనే గుణపాఠం నేర్పించాలి అని చెప్పి వాళ్ళంతా ఏకగ్రీవాలకు వెళితే ఏమవుతుంది? అప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తాడా? అలాగే వైసీపీ ఇన్ఛార్జీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఎంతమందిని తీసేసి మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి? ఇదంతా జరిగే పనేనా అని చెప్పి ప్రస్తుతం బయట టాక్ నడుస్తుంది. ఏది ఏమైనప్పటికీ బీటెక్ రవి మాత్రం అక్కడ గట్టి పట్టుదలతోనే ఉన్నారు. మ్యాక్సిమం పులివెందులలో గ్రామ పంచాయతీల్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా మార్చాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువ గ్రామ పంచాయతీల్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతోటి కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు బీటెక్ రవి. మరి జగన్మోహన్ రెడ్డి కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? మాట మీద నిలబడాలంటే మరి అంతే కదా, మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గురించి వైసీపీ వాళ్ళంతా కూడా ఎలివేషన్ ఇస్తూ ఉంటారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా తన నోటితో తానే మాట తప్పడం మడమ తిప్పడం మా ఇంటా వంట లేదని చెప్పి గతంలో కూడా మాట్లాడారు కదా. మరి అదే మాట మీద నిలబడతారా? ఏం చేస్తారు అనేది వేచి చూడాల్సిన అంశమే. మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి రూల్స్ పెట్టేది కేవలం వైసీపీలోని నాయకులకు మాత్రమేనా? ఆ రూల్స్ జగన్కి కూడా వర్తిస్తాయా? మరి పులివెందులలో ఏకగ్రీవాలు జరిగితే జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఇన్ఛార్జ్ పదవికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేస్తారా? నెక్స్ట్ ఎలక్షన్లో పులివెందుల నుంచి కొత్త అభ్యర్థిని నిలబెడతారని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.